హలో అండి. ఎప్పుడు చేసే చపాతీ కాకుండా ఈరోజైతే బీట్రూట్‌తో చపాతీ చేసేద్దాం. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు గదండీ! పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు మొబైల్‌కి, టీవీకి అలా అడిక్ట్ అయిపోకుండా ఉండాలి అంటే, మనం చేసే పనుల్లో వాళ్ళని కొంచెం కొంచెం ఇన్వాల్వ్ చేస్తూ ఉండాలండి. వాళ్ళు కూడా చిన్న చిన్నగా ట్రై చేయమండం. నీది బా వచ్చిందా? నాది బా వచ్చిందా? ఇలా అనేసి వాళ్ళని కంపేర్ చేస్తూ వాళ్ళతో కూడా చేయించామంటే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మొబైల్‌కైతే కొంచెం దూరంగా ఉంటారు. ఇంకా బీట్రూట్‌ని మిక్సీ చేసుకొని గోధుమ పిండిలో కలిపేసుకొని ఎప్పుడు మనం చపాతీ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని వీటిని చిన్న చిన్న బాల్స్‌లో చుట్టి ఇంకా చపాతీలో ఒత్తుకోవడమే. ఇంకా బీట్రూట్ ఒకటే కాదండి, ఇందులో క్యారెట్, ఆకుకూరలు, వెజిటబుల్స్ ఏవైనా కూడా ఇలా మిక్సీ చేసి మనం చపాతీ పిండిలా కలుపుకొని చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ. కూరగాయలు ఎక్కువగా తినని వాళ్ళు ఇలా మనం ఎక్కువగా ఇలా ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలకు కూడా సమ్మర్ స్పెషల్‌గా ఇలా డిఫరెంట్‌గా చేసి ఇవ్వండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.